మరొకసారి కేటీఆర్ వారి యొక్క అహంకారం దుహంకారాన్ని బయటపెట్టుకున్నాడు. ఎందుకు చిల్లర లెక్కలు కేటీఆర్ గారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుదల ఉద్దేశంతో అటు భారత్ సమ్మిట్ కానివ్వండి, ఇటు మిస్ వరల్డ్ పోటీలు కానివ్వండి నిర్వహిస్తూ ఉంటే ఇంకా ఎందుకు ఆ ఏడుపు? ఒక విదేశీ మహిళలు విదేశీ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో తిరుగుతూ ఉంటే వారి యొక్క హైదరాబాద్ నగర యొక్క ప్రాచుర్యాన్ని తెలియజేస్తూ ఉంటే మనము వరంగల్లో తెలంగాణ సాంప్రదాయబద్ధంగా, హిందూ సాంప్రదాయబద్ధంగా వారి అందరికీ కట్టుబొట్టుతో స్వాగతించి వారి పాదాలను, వారి కాళ్ళను వారు కడుక్కుంటే దానికి కూడా మీ యొక్క మీడియాలో చిల్లర చేయడం అంటే దీనికన్నా అహంకారం ఎక్కడ చెప్పండి? మీకు రాజకీయం చేయాలంటే ఇదే ఉన్నదా? అంటే మీరు ఇలాంటి చిల్లర పని చేయకపోతే మీరు బతకలేరా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవస్థని, వారి యొక్క స్థాయిని మీరు ఎప్పుడు దిగతార్చలేరు. ఏమంటున్నారు? మతి లేదంటున్నారు. అరే మీ పార్టీకి మతి లేదు, మీ పార్టీ స్థితి లేదు, మీకు మతి లేకుండా పోయారు. 2023 డిసెంబర్ 3వ తేదీన కొట్టిన రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు అతి గతి స్థుతి లేకుండా తిరుగుతూ ఉన్నట్టు మీకు ఒకటి మాట చెప్తున్నా, రాష్ట్ర రాజకీయాలను, దక్షిణ రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించేంత స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఎదిగారు. మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క నీడను కూడా మీరు తాకలేరు. అదేవిధంగా వారి నీడను తాకే స్థాయి కూడా మీది లేదు. చిల్లరగా మాట్లాడితే మేము మీకన్నా ఎక్కువ చిల్లరగా మాట్లాడగలుగుతాము. కానీ ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో, ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఏదో ఒక చిల్లర వీడియోలు పెట్టేసి తద్వారా శునకానందం పొందే ఇలాంటి మూర్ఖులంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఒక శాసనసభ్యుడిగా మీరు సిగ్గుపడండి. తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యవస్థని కాపాడుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు సలహాలు ఇవ్వండి, కానీ ఇలాంటి చిల్లర మాట్లాడకండి, సూచనలు చేయండి. కానీ ఎప్పుడైతే మీరు ఇలాంటి చిల్లర మాటలు చేసినట్టు మీకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకి వారి నుంచి ఒక సమాధానం చెప్పాల్సిన పని వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి ఆశగించుకుంటున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఇలాంటి మూర్ఖుడా మాకు మంత్రిగా పనిచేసినారు, ఈ మూర్ఖు కింద మేము పనిచేసామని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు. సిగ్గుపడండి. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంను ప్రదంగా చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహోనిశలు కష్టపడుతున్నారు. ఆ యొక్క విధానాన్ని, వారి యొక్క రాజకీయ నైపుణ్యాన్ని మీరు చూసి చూడలేక ఉన్నటువంటి మీలాంటి దురహంకార రాజకీయ నాయకుడిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్పడం ఖాయం. Subscribe us and press the bell icon for more interesting updates.